భారత్తో కయ్యానికి కాలుదువ్విన మాల్దీవ్స్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మాల్దీవ్స్ త్వరలో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనున్నట్టు తెలుస్తోంది. చుట్టూ నీళ్లే ఉన్నా తాగలేని పరిస్థితి నెలకొంది. దీంతో మంచినీళ్ల కోసం మాల్దీవ్స్ చైనాను ఆశ్రయించింది. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాయిగ్ను చైనాకు అనుకూలంగా ప్రవర్తించారు. దీంతో మాల్దీవ్స్ ను అన్ని విధాలా ఆదుకుంటామంటూ చైనా హామీనిచ్చింది. ఇప్పటికే మాల్దీవ్స్ తో చైనా సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్తో సత్సంబంధాలు తెగిపోవడంతో పాటు మాల్దీవుల్లో ఉన్న భారత్కు చెందిన బలగాల్ని దేశం విడిచి వెళ్లిపోవాలంటూ మే 10 వరకు గడువు విధించారు. గతేడాది చివరి నాటికి మాల్దీవులు భారత్కు దాదాపు $400 మిలియన్ బకాయి పడింది. దీంతో ఆ బకాయిలను ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్న నేపథ్యంలో మాల్దీవ్స్ కు తాగునీటి రూపంలో కొత్త కష్టం వచ్చి పడింది. మాల్దీవ్స్ కు అన్ని విధాలా సహాయం చేస్తామని చెప్పిన చైనా అందులో భాగంగా ఆ దేశానికి 1500 టన్నుల తాగునీరు అందించింది. టిబెట్లోని హిమనీ నదాల నుంచి సేకరించిన నీటిని చైనా మాల్దీవ్స్ కు పంపింది. గతేడాది టిబెట్ అటానమస్ రీజియన్ చైర్మన్ యాన్ జిన్హాయ్ మాల్దీవుల్లో పర్యటించారు. ఆ సమయంలో మాల్దీవ్స్ తాగునీటి కొరతను అధిగమించేందుకు తాము సహాయం చేస్తామని హామీనిచ్చారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న నీటితో తమ దేశంలో తాగునీటి సమస్య కొంతవరకు తగ్గుతుందని, త్వరలోనే ఈ నీటిని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తామని మాల్దీవ్స్ విదేశాంగ శాఖ తెలిపింది. అయితే గతంలోనూ మాల్దీవ్స్ తాగునీటి కొరతను ఎదుర్కోవడంతో భారత్ అండగా నిలిచింది. 2014లో ఆ దేశంలో తాగునీరు, మురుగునీటి నిర్వహణ సంస్థలో అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే స్పందించిన భారత్ ఆపరేషన్ నీర్ పేరిట 375 టన్నుల మంచినీటిని సరఫరా చేసింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ దీపక్, ఐఎన్ఎస్ సుకన్య నౌకల ద్వారా 2000 టన్నుల నీటిని సరఫరా చేసింది.